అవసరాలకు అనుగుణంగా ఈ రైల్వే స్టేషన్ ను పూర్తిగా పునర్నిర్మాణం చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రాధాన్యత ఉన్నది. సికింద్రాబాద్ రైల్వే జోన్ లోనే మనకు చాలా ఏరియా అంతా కూడా కొంత కర్ణాటక, కొంత మహారాష్ట్ర, ఆంధ్ర ఇవన్నీ కూడా ఈ జోన్ కింద ఉంటుంది. గ్లోబల్ స్టాండర్డ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉండాలి. హైదరాబాద్ నగరానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒక మణిహారంగా ఉండాలి. ఇక్కడ వచ్చేటువంటి ప్యాసింజర్స్ కు అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క రైల్వే స్టేషన్ కు డిజైన్ చేయడం జరిగింది. చాలా పెద్ద బడ్జెట్ 715 crores మొదటి దశలో ఖర్చు పెడతా ఉన్నాం. రోజు 1,97,000 మంది వస్తారు. ప్రతి గంటకు 23,000 మంది వస్తారు. ఇక్కడ ఒక్కొక్కసారి ఇంతమంది వస్తూ ఇంతమంది పోతూ వాళ్ళకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తా ఉన్నాం. ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఉన్నటువంటి స్థలంలోనే ఒక దిక్కు ట్రైన్లు నడుస్తూనే మనం దీన్ని నిర్మాణం చేయాలి. ఇప్పుడు మీరు నిలబడ్డదంతా కూడా 3,000 మంది కూర్చున్నటువంటి వెయిటింగ్ హాల్ ఇది. దీనిపైన ఇంకో ఫ్లోర్ వస్తుంది. ఆ ఫ్లోర్ పైన మన రెస్టారెంట్, హోటల్స్ ఉంటాయి. ప్యాసింజర్స్ కిందికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా వచ్చిన తర్వాత నేరుగా ఇక్కడి నుంచి పోయి బస్ స్టాండ్ లో దిగొచ్చు వాళ్ళందరూ కూడా. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆ రకంగా తీర్చిదిద్దాలనేది ప్రధానమంత్రి ఆకాంక్ష, నా కోరిక. మన హైదరాబాద్ లో మరొక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక మణిహారంగా ఉండాలనేది నా ఆకాంక్ష. ఇక్కడ నుంచే నేరుగా మెట్రో సౌత్ సైడ్ వచ్చే విధంగా నార్త్ సైడ్ లో, ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్ 2 సైడ్స్ మెట్రోకు నేరుగా వాక్ త్రూ ద్వారా కనెక్టివిటీ ఇస్తున్నాం.